చంద్రబాబు ప్రభుత్వంపై వైఎస్ జగన్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎక్స్లో సంచలన పోస్టు చేశారు. మహిళలను చంద్రబాబు పూర్తిగా మోసం చేశారని తీవ్ర విమర్శలు చేశారు. బాబు షూరిటీ మోసం గ్యారంటీ అంటూ సెటైర్లు వేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత సిలిండర్లు అంటూ ఎన్నికల వేళ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత కోతలు పెడుతున్నారని మండిపడ్డారు. తమ పాలనలో మహిళలకు కోట్ల రూపాయలు అందిస్తే ప్రస్తుత ప్రభుత్వం మళ్లీ వారిని పేదరికంలోకి నెట్టిందని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వంపై మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మోసాలతో అక్క చెల్లమ్మలు వెన్నుపోటు పొడిచారని చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మహిళలకు ఫ్రీ బస్సు పేరిట హామీ ఇచ్చి ఆ చిన్న హామీని కూడా చెప్పినట్టుగా అమలు చేయడం లేదని ఆరోపించారు. ఎన్నికలకు ముందు సూపర్ 6, సూపర్ 7 అంటూ అద్భుత సన్నివేశాలతో సినిమాలు, సీరియళ్లను మించిన వీడియో యాడ్స్తో మహిళలను అందరినీ నమ్మించారని, ఆ తర్వాతి వాటిని పక్కన పెట్టి పడేశారని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత జూన్ నుంచే ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేస్తామని ఇంటింటా బాండ్లు పంచిన కూటమి నేతలు ఇప్పుడు 14 నెలలు గడిచినా వాటిని ఊసే ఎత్తలేదని మండిపడ్డారు. ఉచిత బస్సు ప్రయాణం కూడా అన్ని బస్సుల్లో కాదు, కొన్ని బస్సుల్లోనే అంటున్నారని, వాటికి కూడా 1,15,00,000 ఆంక్షలు పెట్టారని వైఎస్ జగన్ ఆరోపించారు.